నమస్తే. ప్రస్తుతం మనం పాలమూరు జిల్లా కేంద్రంలోనే ఉన్నాము. జిల్లా కేంద్రంలో ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటే ఒక్కసారిగా కన్నీళ్ళు రావక తప్పదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెళ్ళైన 6 నెలలకే భర్తను కోల్పోవడం జరిగింది. అది నేచురల్‌గా అంటే గుండెపోటు రావడంతోన తను చనిపోవడం జరిగింది. ఒక భార్య తన అంటే అంత్యక్రియలు కావచ్చు, అంటే కుటుంబానికి చేయాల్సిన సేవా కార్యక్రమాలన్నీ చేసినప్పటికీ తాను ఈరోజు ఎవ్వరు లేని ఒక అనాథగా ఈరోజు ఒక పాపకు ఇవ్వడం కూడా జరిగింది. అయితే తను చనిపోయే నాటికి అప్పటికి 7 మంత్స్ ఆ పాపకు ఆహ్, పాప అంటే డెలివరీ కావడం చనిపోయిన తర్వాత డెలివరీ కావడం జరిగింది. చూస్తున్నాం ప్రస్తుతం మనము. ఇద్దరు అంటే పాప వీళ్ళిద్దరూ తండ్రికి ఈరోజు తండ్రి వద్ద ఆమె ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం ఆమె డిగ్రీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఎంబీఏ కూడా చేయాలని ఒకే ఒక ఆలోచనతోన తన చదువును ఆపుకొని తల్లిదండ్రుల కోరిక మేరకు పెళ్లి చేసుకోవాలంటే ఆ కోరిక మేరకు చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళు షెడ్యూల్ క్యాస్ట్‌కి సంబంధించిన వాళ్ళు. అయితే ఈరోజు అత్తమామల నుంచి రావాల్సిన ఏదైతే ఆస్తి కావచ్చు, ఇన్సూరెన్స్ డబ్బులు కావచ్చు, ఏది కూడా తనకు దరి చేరలేదంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. తననే అడిగి తెలుసుకుందాం. ఏమైందో చెప్పమ్మా? నా పేరు స్నేహలత సార్. నాకు లాస్ట్ ఇయర్ 2025లో ఫిబ్రవరి 7కి మ్యారేజ్ అయింది. ఆగస్ట్ 30కి మా ఆయన చనిపోయాడు సార్. హైదరాబాద్ నుంచి మామనార్‌కి తిరిగి వస్తుండగా కొత్తూరు సమీపంలో స్ట్రోక్ వచ్చి చనిపోయిండు సార్. ఇప్పట్ అప్పుడు చనిపోయినప్పుడు నేను 6 మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నా సార్. చనిపోయిన తర్వాతకి ఇంటికెళ్ళి మా ఆయన అంత్యక్రియలన్నీ చేసినాం సార్. అక్కడనే ఉండి దగ్గరుండి చేసినాం. నేను, మా కుటుంబ సభ్యులం అందరం కలిసి అంత్యక్రియలు కూడా కంప్లీట్ చేసినాం సార్ అక్కడనే ఉండి. మళ్ళీ డెలివరీ కొరకు నేను మా అమ్మోళ్ళ ఇంటికొచ్చిన సార్. వచ్చిన అయితే తర్వాత ఇప్పుడు ఏమంటారమ్మా మీ అత్తమామలు కావచ్చు, ఇంక మీ బావలు కావచ్చు, ఎందుకంటే తనకు అండదండగా ఉన్న ఎవరైతే అన్నదమ్ములు ఇప్పుడు ఉన్నారో వాళ్ళేమంటుండ్రు ఇప్పుడు? వాళ్ళందరూ ఏమంటున్నారంటే సార్, ఇప్పుడు మీ పెళ్లయి 6 మంత్సే అయితుంది. అసలు అది పెళ్ళే లెక్క లేదు. ఇప్పుడు పుట్టిన బాబు గూడా ఇంగ బాబే కాదు. చనిపోయిన వెంటనే హాస్పిటల్‌కెళ్ళి నువ్వు కడుపు తీయించుకున్నావు. ఈ బాబు గూడా ఎవరు తెలియదు మాకు. అసలు పెళ్లి లేదు, బాబు లేడు. ఎవ్వరు లేరు. నువ్వెట్లొచ్చినావో అట్లనే నేను మీ ఇంటికెళ్ళిపో అని అంటున్నాడు సార్. హ్మ్. అయితే ల్యాప్‌టాప్‌లు ఏమున్నాయమ్మా? ల్యాప్‌టాప్‌లో ఉన్నాయంటుండ్రు గదా! మీకు సంబంధించినయి ఏమున్నాయి? అంటే సార్ మేము మ్యారేజ్ అయిన తర్వాత హనీమూన్‌కెళ్ళింటిమి సార్. అక్కడ మా పర్సనల్ ఫోటోస్ సహా అంటూ ప్రతి ఒక్కటి మా ఇద్దరికి సంబంధించినయి ఫోన్‌లో ఉన్నాయి సార్. చనిపోయిన వెంటనే మా భర్త ఫోన్‌లు ప్రతి ఒక్కటి ఫోన్‌లు గాని, ల్యాప్‌టాప్ గాని అన్నీ వాళ్ళ అన్న తీసేసుకున్నారు సార్. అన్నీ అక్కడ పెట్టుకొని లాక్ తెల్చుకొని అన్నీ పెట్టుకొని ఇప్పుడు నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు సార్. ఫోటోస్ అన్నా తీసుకుంటా ఇవ్వనంటే గూడా ఇవ్వట్లేదు సార్ ఇప్పుడు ప్రెజెంట్ నాకు. హ్మ్. ఏమంటారమ్మా అడిగితే మళ్ళా? ఆహ్, ఏమంటున్నారంటే సార్, "అవన్నీ మీకు సంబంధం లేదు. ఏం లేవసలు ఫోన్‌ల. అవన్నీ మీకెందుకు? నువ్వెవ్వరసలు?" అని మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. ఎవరాళ్ళ పేర్లేం పేర్లమ్మా? వాళ్ళ అన్న సార్ శ్రీనివాసులు, వాళ్ళ అక్క జయమ్మ గూడా అలానే అంటుంది సార్. మా అత్తమ్మ గూడా అలానే అంటుంది సార్. వాళ్ళకే సపోర్ట్ జేస్తుంది. "మీ బావ చెప్పినట్లు వింటే సరిపోతది గదా! ఇవన్నీ ఎందుకు నీకు? అన్నీ ఆయనే జూసుకుంటాడు. ఏదైనా సరే తనకు సహకరించు నువ్వు" అని మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు. హ్మ్. ప్రతిదానికి ఏదైనా సరే, "బాబుని తీసుకొని ఆడకొచ్చి ఉండు. హ్మ్. లేదంటే బాబుని మాకిచ్చి నువ్వెళ్ళిపో. హ్మ్. నీకు సంబంధం లేదు" అని మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు. ఇప్పుడు నీకేం కావాలమ్మా? వాళ్ళ తరఫున నీకు కావాల్సిన న్యాయం ఏంది? ఎందుకంటే తను ఫ్రాన్స్‌లో ఎక్కడో ఉండి తను సంపాదించడం జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బులు చనిపోయినప్పుడు నేచురల్ డెత్ అయింది. అప్పుడు ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా వచ్చినాయి. ప్లస్ మీకు వ్యవసాయ పొలాలున్నాయి. ప్లస్ ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించిన వారసుడు ఈ బాబు. ఏమంటున్నారు వాళ్ళు ఆ విషయంలో అడిగితే? వాళ్ళేమంటున్నారంటే సార్ ఇప్పుడు ప్రెజెంట్ మా హస్బెండ్‌వి షేర్స్ గూడంగా ఉన్నాయి సార్. అవన్నీ షేర్స్ గాని, ఇంటి దగ్గర పొలం గాని అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఉన్నాయి. అవి అంటూ ఏమి మీకేమి ఇయ్యం. కాకపోతే ఇప్పుడు నాకు వారసుడు ఉన్నారు కదా సార్! సరే నా భవిష్యత్తుకు నా కొడుకుకు ఏదైనా ఒకటి చేయండి అనంటే కూడా చేయట్లేదు సార్ వాళ్ళు. హ్మ్. అంటే వచ్చే నెల అంటే ఎప్పుడు మీ సంవత్సరం అయితది? సో, ఇప్పుడు మా ఆయన చనిపోయి నెక్స్ట్ మంత్‌కి ఆగస్ట్ 30కి 1 ఇయర్ అయితుంది సార్ చనిపోయి. హ్మ్. ఇప్పటి వరకు కూడా ఏం చేయట్లేదు అసలు మాకు. ఇప్పుడు భవిష్యత్తు కూడా నాకేం చేయట్లేదు. రేపటి నాడు బాబుకి కూడా కనీసం నాకేం చేయకపోయినా బాబు భవిష్యత్తు కొరకైనా ఏదైనా చేయండి. మా ఇంటి కూడా పరిస్థితి కూడా బాలేదు సార్. మా అమ్మ, నాన్న కూడా నార్మల్‌గా బతుకుతున్నారు సార్. మాది కూడా డ్రైవింగ్ స్కూల్ ఉంది. అదే పెట్టుకొని అన్న వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేయలేరు సార్. నా పరిస్థితి ఇట్లా పెట్టుకొని వాళ్ళు కూడా ఎటు ముందుకు సాగలేకపోతున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు నాది ఇక్కడ వీళ్ళు ఏదో ఒకటి చేస్తే వీళ్ళు కూడా ఇక్కడ సపోర్ట్ లేదు నాకు. ఇప్పుడు అమ్మ, అత్తమ్మ అక్కడ వాళ్ళ బావ వాళ్ళు కూడా మొత్తం ఇంటి నుంచి అప్పుడే పంపించేసారు నన్ను సార్ హ్మ్. యాక్చువల్‌గా. అంత్యక్రియలు అయిపోయిన వెంబడనే "నువ్వు వెళ్ళిపో" అని అప్పుడు నిండు గర్భవతిని కూడా చూడకుండా పంపించేసారు సార్ ఇంటి నుంచి నన్ను. హ్మ్. ఇక్కడొచ్చి చూస్తే ఇక్కడ పరిస్థితి బాలేదు. అటు లేక, ఇటు లేక ఎక్కడ భవిష్యత్తు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ నాకు. పోలీసులేమన్నా ఆశ్రయించిండ్రా? మీరు న్యాయం జేయాలంటూ గూడా పోలీసులేమన్నా ఆశ్రయించిండ్రా? లేతే జిల్లా ఎస్పీని గాని, ఎందుకంటే జిల్లా ఎస్పీ ఒక మహిళ గదా! అంటే ఎదుటి మహిళ బాధలు గూడా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంటది గాబట్టి, ఏమన్నా పోయి కలిసిండ్రా పోలీసులనేమన్నా?
డెలివరీ అయిన తర్వాతకు జనవరిలో ఎళ్లి కేస్ పెట్టినాం సార్ మేము. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మెయిన్‌గా ఏం చేయకపోయినా పర్సనల్ ఫోటోస్ ఉన్నాయి సార్ మా ఫోన్‌లో. అవన్నీ తెపియండి సార్ తను సతాయిస్తున్నాడంటే అసలిది పట్టించుకోలేదు సార్. జనవరిలో పెడితే 2 మంత్స్ తర్వాత ఫోన్ తెప్పించిండు. అయినా కూడా ఏం లేవు. అప్పటి వరకు వాళ్ళని డిలీట్ చేసి పెట్టిండ్రు. హ్మ్. ఏముంటే ఇప్పుడు ఏమంటున్నారంటే సార్, అవన్నీ ఏం లేదు. చనిపోయిన తర్వాత నువ్వు ఇవన్నీ అబద్ధాలు చెప్తున్నావు. అసలు ఇది కేసే కాదు అని మొత్తం వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు సార్. మాకేం సపోర్ట్ చేయలేదు. హ్మ్. మళ్ళీ పిలిపించి కూడా వాళ్ళకి ఇచ్చేసాం ఫోన్ కూడా నీకు సంబంధం లేదు అని అంటున్నారు సార్. ఎక్కడ పోయినా పట్టించుకోవట్లేదు సార్ ఇప్పుడు ఆ అసలు. ల్యాప్‌టాప్‌లో గావచ్చు, ఆ ఫోన్‌లో గావచ్చు, మీ ఇద్దరికి సంబంధించిన ఫోటోస్ ఏమన్నా ఇప్పటికి ఉన్నాయా? ఉన్నాయి సార్. హ్మ్. మొన్నటి వరకైతే ఉండే సార్. నేను కేస్ పెట్టిన వరకైతే ఉంటాయి. హ్మ్. ఖచ్చితంగా ఉంటాయి. హ్మ్. కేస్ హ్మ్. పెట్టినని తెలిసిన వెంటనే అరే! మాది బయట పడతది అన్న ఉద్దేశ్యంతోన వాళ్ళు మొత్తం ఆల్ క్లియర్ మొత్తం చేపించుకొనొచ్చిండ్రు సార్ మమ్మల్ని. ఎస్పీ ఆఫీస్‌కెళ్ళి చెక్ చేపిచ్చారు సార్. హ్మ్. అక్కడ చెక్ చేసి ఎళ్తే ఏం లేవు సార్. అన్నీ రీసెంట్‌గా నేను డిలీట్ ఆప్షన్‌లో చూస్తే 2, 3 ఫోటోస్ ఉన్నాయి. ఓకే. నార్మల్‌గా వేరే గోవాలో ఉన్నాయి. హ్మ్. పర్సనల్ మొత్తం ఆల్ క్లియర్ చేసేసిండ్రు సార్ వాళ్ళు. హ్మ్. మొత్తం టైమ్ తీసేసుకొని మొత్తం డిలీట్ చేసి తెచ్చిచ్చిండ్రు సార్ ఇప్పుడు. ఇప్పుడు నీకేం గావాలనుకుంటున్నావు చెప్పమ్మా? ఇప్పుడు నాకేం లేదు సార్. ఇప్పుడు ఎంతసేపున్నా బాబు భవిష్యత్తు కొరకు సార్. మా భర్త అంటూ ఏమన్నా ఉన్నా కూడా ఇన్సూరెన్స్ పాలసీలు గాని, ఏమన్నా ఉన్న భూమైనా ఏదైనా బాబు కొరకు ఏది చేసినా సంతోషమే సార్ ఇప్పుడు. రేపు నాడు భవిష్యత్తుకు బాబు కొరకు గావాలి సార్. హ్మ్. ఇది ఇక్కడున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ ఒక మహిళకు మాత్రం అన్యాయం జరగడానికి వీల్లేదని గూడా మనం జెప్పుకోవచ్చు. ఎందుకనంటే తాను అంటే చనిపోయినప్పుడు ఏదైతే ఈమె గూడా ఫ్రాన్స్‌కెళ్ళాల్సిన పరిస్థితి అక్కడనే ఎళ్లి అక్కడనే ఫ్యూచర్ అంటే చదువుకోవడానికి తను గూడా పాస్‌పోర్ట్ ఇవన్నీ గూడా తీయడానికి కూడా సిద్ధమైంది. ఆ క్షణాల్ని స్ట్రోకొచ్చి చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా అంటే ఏమాత్రం మానవత్వం ఉన్నా ల్యాప్‌టాప్ గావచ్చు, ఫోన్‌లో గావచ్చు వీళ్ళిద్దరు భార్యాభర్తలకు సంబంధించిన హనీమూన్ ఫోటోలుంటే, ఆ ఫోటోలను దయచేసి తనకు ఇస్తే బావుంటుంది. లేకపోతే వాళ్ళు లీగల్‌గా ప్రొసీడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కోర్టు ద్వారానైనా తనకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో తన ఆస్తి గావచ్చు, ఇంకో ఏది ఇన్సూరెన్స్ డబ్బులు గావచ్చు, దానికి భర్తకు సంబంధించిన ఆస్తి ఏదున్నా సరే తను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే తనకు కూడా మనం కూడా సహాయం చేసే అవకాశం వాళ్ళ తల్లిదండ్రులతోన మాట్లాడించుకునే ప్రయత్నం చేద్దాము. ఒకసారి వాళ్ళ తల్లి కూడా చెప్పండమ్మా ఏంది అసలు ఏమనుకుంటున్నావమ్మా నువ్వు? ఎందుకంటే కూతురు భర్త భర్త చనిపోయి ఇంటికొచ్చి ఉంది. ఏమనుకుంటున్నావు చెప్పు? సార్ నా బిడ్డ జీవితం అంటే ఎట్లా నాశనమైంది. ఇప్పుడు బాబు కోసమే ఏమన్నా వాళ్ళ బతుకుదేరు గావాలని అనుకుంటున్నా సార్. హ్మ్. అదొకటి చేస్తే బావుంటదని అనుకుంటున్నా. చాలామంది అంటే భర్త లేనందుకు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే బాబు ఎవరైతే మనం చూస్తున్నామో తన ఒడిలో కూర్చున్న బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబుకు సంబంధించిన బాబే మావోడు కాదు, నా కొడుకు పుట్టలేదు అన్నట్లు కూడా మాట్లాడడం జరిగింది. తను చాలా బాధపడుతుంది. ఇప్పటికైనా మానవత్వం అంటే ప్రతి మనిషికి ఒక మానవత్వం ఉంటది. తను మీరు ఏం పేరు మీ పేరు? నా పేరు ఆంజనేయులు సార్. ఏంది ఏం 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 కావాలనుకుంటున్నారు మీరు? ఏం లేదు సార్, పాపకు మొత్తం తన భర్తదేముందో బాబు పేరు మీద ఏసేసాలి సార్. మాకేమంటే ఇప్పుడు ఏం అడిగినా గూడా వాళ్ళేమంటున్నారంటే, "నీ బిడ్డ పెళ్లి చేసుకొని పోతది. నీ బిడ్డ ఇంకోరిని తీసుకొని పోతది. ఎప్పుడు ఇవే ఇంకోళ్ళు ఆల్రెడీ ఉన్నారు మీకు." ఇవే మాటలు సార్. మేము గవర్నమెంట్ ఇది 101ల చర్ల దవాఖానకు పోయినా నేను వీడియోలు తీసుకొచ్చిన. "మీ బిడ్డని కడుపు తీపిచ్చినావు నీవు. ఈ బాబు ఎవరు?" అనేది ఎప్పుడు ఇదే వర్షన్ మాట్లాడతాడు. ఏ పోలీస్ స్టేషన్‌కి పోయినా, ఏడికి పోయినా గూడా. పోలీసుల దగ్గర పోతే గూడా ముసలామె ఉంది గదన్నయ్య! ముసలామె గూడా బతకాలి గదా! మీరు బిడ్డకి ఎందుకని అంటారు. హ్మ్. ఇప్పుడు పెద్ద మనిషి అయిన ఆమెకు పాప 25 ఇయర్స్ పాప లైఫ్ కోల్పోయిన ఆమెకు డిఫరెంట్ ఉండదా సార్? ఆ తేడాను గూడా వాళ్ళు గమనిస్తలేరు. సరే బాబు విషయం బాబు కన్నా చిన్న బాబుని చూసన్నా అంతా బాబు తర్వాత పుట్టిన తర్వాత ఏమున్నా ఒక్క రూపాయి గూడా నాకొద్దు బాబుకే పెడతా అన్నాడు. అయినా ఇప్పటి వరకు మళ్ళీ ఎలాంటి రెస్పాండ్ లేదు. తన మా అల్లుని పేరు మీద ఏవైతే షేర్ మార్కెట్‌లో ఆ డబ్బులున్నాయో అవన్నీ గూడా తన పేరు మీద గూడా మార్చుకోవడం జరిగింది. మాకు తెలియకుండానే పాప గూడా తెలియపరచకుండా. ఒక భార్యకు తెలియపరచలేదని మేము అడిగితే గూడా అసలు మీరెవరు అసలు? నువ్వేమిచ్చినవు? నువ్వేం కట్నం ఇచ్చినవు? నువ్వు కట్నం ఇయ్యలేదు. నీది అదో పెండ్లి లెక్కకు లేదు మాకు. నువ్వేమన్నా ఇస్తే నువ్వొచ్చి ట్రాక్టర్ తీసుకొచ్చి నీవిచ్చిన కట్నం ఉంటే తీసుకోపో అని మాట్లాడతారు. ఈ వర్షన్‌లో మాట్లాడతారు. సరే ఇప్పటికైనా మనం స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే చూస్తున్నాం. తను ఈ పాపనే చిన్న పాప అంటే ఈ పాపకి ఇంకొక బాబు. అదేవిధంగా చూస్తున్నాం వాళ్ళ భర్త ఫోటో తన తల్లిదండ్రుల ఇంట్లో తన భర్త ఫోటోను గూడా పెట్టుకోవడం జరిగింది. అంటే వచ్చే నెల 30 తారీఖైతే చనిపోయి గూడా సంవత్సరం అవుతుందని గూడా చెప్పడం జరిగితే ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా పోలీస్ శాఖ గావచ్చు, ఎవరైనా మహిళా సంఘాలు గావచ్చు, ఏదైనా సరే ఈ పాపకు అండగా ఉంటూ తనకు జరగాల్సిన న్యాయాన్ని
కంపల్సరీ జరిగే విధంగా చూడాలి అని చెప్పి మనం కోరడం జరుగుతుంది. ఇప్పటికైనా ఎందుకంటే మానవత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత తన భర్త కోల్పోయి ఇంట్లో ఉంటుంది. ఇట్లు నిందలు వేయడానికి చాలా ఉంటాయి గానీ, తను ఒక మానవత్వంగా మీరేదైతే మీ బాబుకి ఏదైతే ఆస్తి వాటా కల్పించాలనుకుంటారో, ఆ వాటా తనకివ్వాల్సిందిగా ఇవ్వాల్సిందిగా కోరడమైంది. పాలమూరు నుంచి మన తొలివేలు కోసం మీ మధు.